హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడైనా ఇలా వండారా? రొయ్యలు వేసి ఇలా వండండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే సరిపోతది. ఎక్కువ వేయకండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా. తర్వాత ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాక ముందుగా కట్ చేసుకుని వంకాయలు ఒక వాటర్లో వేసుకున్నాం కదా, ఆ వంకాయలు తీసుకుని ఆ గుత్తి వంకాయల్లో మనం ఈ మసాలా పెట్టి ఓ ప్లేట్లో పెట్టి ఓ పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకున్నాక రొయ్యలు వేసుకోండి. రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. రొయ్యలు వేసి గుత్తి వంకాయ కర్రీ ఇలా వండండి. టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వంకాయలు కాసేపు ఫ్రై చేసుకున్నాక మనకు మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇది కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక కొత్తిమీర ముక్కలు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టి 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే గుత్తి వంకాయ కర్రీ. ఇలా ఒకసారి వండి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.